హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎల్టీఎంసీకి సంబంధించిన టాపిక్ మనం చెప్పుకున్నాం, ఒక లోడింగ్ ప్రాసెస్ గురించి. ఓకే, అసలు ఎల్టీఎంసీలో మనం ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఏంటన్నది. ఓకే, ఇప్పుడు మనం లోడింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లోడింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ఏంటన్నది. ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసి రిమోట్ డెస్క్టాప్ నేను ట్యాబ్లో పెట్టుకున్నాను, పిన్ ట్యాప్ చేసుకుని పెట్టుకున్నాను. కనెక్ట్ ఆటోమేటిక్గా మనకి ఒకసారి కనెక్ట్ అయ్యి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఏపి లాగన్ చెప్పాను కదా ఏ విధంగా లాగన్ అవ్వాలి ఏంటన్నది. మనకి నోట్ ప్యాడ్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మన ఎస్ఏపికి లాగిన్ అవ్వాలి. అంటే ఏ సిస్టంలో అయితే, ఏ ఎన్విరాన్మెంట్లో అయితే నువ్వు లోడ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఎన్విరాన్మెంట్లోకి నువ్వు లాగిన్ అవ్వాలి. ఫర్ సపోజ్ నేను S4 అని ఇచ్చాను, ఇది డెవలప్మెంట్ సిస్టమ్ అనుకో, డెవలప్మెంట్లో లాగిన్ అవ్వాలి. నేను ఈసీసీ లోడ్ చేద్దాం అనుకుంటే ఈసీసీలో లాగిన్ అవుతాను. ఓకే, ఇప్పుడు S4 HANA 2021 ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి లాగిన్ అవుతున్నాను నేను. ఓకే, ప్రతి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డబుల్ క్లిక్. దెన్ నా యూజర్ నేమ్ ఏంటి? BA అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎల్టీఎంసీలోకి నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎల్టీఎంసీలోకి లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ S4 HANAలోకి వచ్చి S4 HANA నుంచి మనం ఎల్టీఎంసీకి అంటే ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అప్లికేషన్స్కి వెళ్తాం. ఓకే, అది వెళ్ళాలంటే మనకి ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి మనకి ఇక్కడ సేవ్ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ యాప్ అని చెప్పి ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రియల్ టైంలో ప్రజెంట్ అయితే ఇలాగా ఉండట్లేదు కాబట్టి నేను దీనికి మీకు టీ కోడ్ చెప్పాను, /n/ui2/flp. ఓకే, నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది? పేజ్ ఎలా ఓపెన్ అవ్వగానే సేమ్ అక్కడ ఏదైతే మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చారో అదే క్రెడెన్షియల్స్ తోటి ఇక్కడ లాగిన్ అవుతారు. ఓకే, పేజ్ ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చెప్పాను మీకు? మనం యూజ్ చేసే ఎల్టీఎంసీ అనేది ఫ్యూరీ అనే అప్లికేషన్లో ఒక టైల్. ఎల్టీఎంసీ కానీ డిఎంసీ కానీ ఏదన్నా సరే ఒక టైల్, ప్రతి దాన్ని ఒక టైల్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, అప్పుడు మైగ్రేట్ యువర్ డేటా అనే కాక్పిట్లోకి ఈ టైల్ నేమ్లోకి మనం ఎంటర్ అవుతాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు రియల్ టైంలో మల్టిపుల్ ఉన్నాయనుకోండి, ఇలాగ మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మైగ్రేట్ యువర్ డేటా అనేది ఇక్కడ కాకుండా కింద ఎక్కడో ఉందనుకోండి, ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? సింప్లీగా సెర్చ్ సింబల్లోకి వెళ్ళి మైగ్రేట్ యువర్ డేటా. సర్వర్ చాలా స్లో ఉంది. ఓకే, మైగ్రేట్ యువర్ డేటా చూసారా? ఎంటర్ దగ్గర ఆటోమేటిక్గా మీకు పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఓకేనా? సో పేజ్లోకి ఎంటర్ అయింది మనకి. మనం చెప్పాను హౌ టు క్రియేట్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ అసలు మనం ఎల్టీఎంసీలో లోడ్ చేసే ముందు మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ అసైన్ చేసారో, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా? అవన్నీ ప్రీవియస్ క్లాస్ మొత్తంతో చూడండి. ప్రీవియస్ క్లాస్ మీరు చూడకపోతే కనుక ఈ క్లాస్ అర్థం కాదు. హౌ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏ ప్యాకేజెస్ ఇవ్వాలి, డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలా, అదర్ ప్యాకేజ్ ఇవ్వాలా, ఓకే, రిమోట్ డెస్క్టాప్లో కనెక్ట్ చేయాలా, లోకల్ డెస్క్టాప్, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరన్నా ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఈ క్లాస్ చూసే ముందు ఆ క్లాస్లోకి వెళ్ళి అది చూసి అప్పుడు ఈ క్లాస్కి రండి. ఓకే, నెక్స్ట్
మనం లాస్ట్ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ ఏంటది? కృష్ణ SAP1 అన్న ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు అది ఏంటి? ఫైల్ బేస్డ్ LTMC ప్రాసెస్ ని క్రియేట్ చేశాను. టేబుల్ కాదు. టేబుల్ ప్రాసెస్ అన్నది మీకు నేను బోర్డ్స్ లో డెవలప్మెంట్ మొత్తం చేస్తున్నప్పుడు ప్యారలల్ గా చెప్తాను. ప్రజెంట్ ఫైల్ బేస్డ్ అంటే ఏమీ లేదు. మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఉన్న ప్రోడక్ట్ ని, దాంట్లో ఉన్న డేటాని మనం టెంప్లెట్ లో ఫిల్ చేసుకుని మనం లోడ్ చేస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ప్రజెంట్ మనం చేస్తుంది ఫైల్ మెథడ్. ఓకే దెన్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే, ఓకే. సో నేను నా ప్రాజెక్ట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఒక బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ ఉంది, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, GL అకౌంట్. ఈ ఆబ్జెక్ట్స్ అనేది నేను యాడ్ చేయడం జరిగింది దీంట్లో. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ స్టెప్ మనం చేయవలసింది ఏంటంటే, చూడండి ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు డౌన్లోడ్ ద టెంప్లెట్ ఫస్ట్ టెంప్లెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఓకేనా? టెంప్లెట్ అన్నది డౌన్లోడ్ అయింది ఇప్పుడు నాకు. చూడండి, ఓకే. ఇప్పుడు నాకు నేను ఆల్రెడీ సర్వర్ మనం కాకుండా వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నట్టున్నారు, అందుకే బ్యాంక్ 5 అని వచ్చింది. నేను ఇక్కడ నుంచి కట్ చేసేది నాకు సెపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటా డెస్క్టాప్లో. ఓకే, సో నేను డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ ఏదైతే ఉందో అది ఈ లొకేషన్లో పెట్టుకుంటున్నాను నేను. ఓకే, సో చూడండి, కృష్ణ అనే ఫైల్ నేను డెస్క్టాప్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసి ఇక్కడ నాకు సంబంధించిన సోర్స్ ఫైల్స్ అన్ని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? మనకి LTMC టెంప్లెట్ అన్నది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇంట్రడక్షన్లో మనకి అసలు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఇంట్రడక్షన్ అనేది కామన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అసలు జస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పాను కదా మీకు మొన్న. యూ క్యాన్ ఇంక్రీజ్ ద సైజ్ లిమిట్ ఫర్ ఈచ్ అప్లోడ్ XML ఫైల్ to 160 MB by changing the system parameter request size. If required, you can zip several files together. Okay na? Note that the combined size for all the XML files you want to add the zip file must be exceed 160 MB. మనం 160 MBకి మించి ఫైల్ లోడ్ చేయలేం. ఫైల్ మెథడ్లో మనకి లిమిట్ వచ్చి 160 MB. సో 160 MB లోపు ఉన్న డేటా మాత్రమే మనం లోడ్ చేయగలం ఎట్ ఏ టైం. అంతకు మించి ఎక్కువ డేటా ఎంత ఉన్నా సరే మనం ఒక టెంప్లెట్ని నంబర్ ఆఫ్ మల్టిపుల్ టెంప్లెట్స్ కింద డివైడ్ చేసుకుని, అంటే డేటాని ఫర్ 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 1 lakh రికార్డ్స్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? 10,000 రికార్డ్స్ కింద ఒక్కొక్క ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుని సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒక ఫైల్ తర్వాత ఇంకో ఫైల్ లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి, స్ప్లిట్ చేయాలి. ఓకేనా? ఎక్కువ ఉంటాయి, డేటా ఎక్కువ ఉంటుంది. మనకి మ్యాక్సిమం లిమిట్ మాత్రం వచ్చి 160 MB. ఓకే, ఫీల్డ్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఇది ప్రజెంట్ నేను ఇక్కడ చూపించాను కదా మీకు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా గమనించండి మీరు. టేబుల్స్, ఇక్కడ టేబుల్స్ అనేది ఒకటి ఉందా? టేబుల్ ఒకటి ఉందంటే మీనింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ట్యాబ్ ఉందని చెప్పి, అంటే 1 ట్యాబ్ ఈజ్ ఈక్వల్ టు 1 టేబుల్. మనకి LTMCలో టేబుల్స్ అనేవి చూపిస్తాయి. టేబుల్స్ 1 టేబుల్ మీన్స్ 1 ట్యాబ్. ఓకేనా? అలాగే అకౌంట్స్ పేయబుల్ ఓపెన్ ఐటెంలో 9 టేబుల్స్ ఉన్నాయి, అంటే 9 ట్యాబ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సింపుల్, అది అర్థం చేసుకుని ట్రై చేయండి. నెక్స్ట్ ఫీల్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ ఫీల్డ్ లిస్ట్లో ఇక్కడికి మనకి ఎన్నైతే ట్యాబ్స్ ఉన్నాయో, ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో, ఓకే, ఆ టేబుల్స్కి సంబంధించిన హెడర్ డేటా అంతా కూడా, ఈ హెడర్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా?
దీనికి మనకి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్కి సంబంధించిన డేటా కూడా మొత్తం అంతా కూడా మన ఫీల్డ్ లిస్ట్లో చూడొచ్చు. ఆ ఫీల్డ్ లిస్ట్లో ఈ ఫీల్డ్ లిస్ట్లో మనకి ఏం మెన్షన్ చేసేస్తాడంటే అసలు మనం షీట్లో ఏ డేటా కంపల్సరీ ఇవ్వాలి, కంపల్సరీ ప్రొవైడ్ చేయవలసిన డేటా ఏంటి. ఓకేనా, ఇక్కడ కీ అడ్రస్ ఈ టేబుల్లో నాకు బ్యాంక్ ఎంట్రీ రీజన్ కీ అన్నది మ్యాండేటరీ ఫర్ షీట్. అంటే ఈ ఫీల్డ్ అన్నది నేను ప్రొవైడ్ చేయకపోతే నాకు ఎల్టీఎం నాకు లోడింగ్ ప్రాసెస్ అనేది జరగదు. వ్యాలిడేషన్లోనే నాకు ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది, మ్యాండేటరీ ఫీల్డ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ కీ అన్నది మ్యాండేటరీ, నేమ్ ఆఫ్ బ్యాంక్ అన్నది మ్యాండేటరీ. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా, ఈ కలర్ కోడింగ్లో ఉందంటే మనకి అది మ్యాండేటరీ టేబుల్ అని చెప్పి ఆ టేబుల్ కంపల్సరీ మన డేటా అనేది పాపులేట్ చేయాలి. వితౌట్ పాపులేటింగ్ ద డేటా ఇన్ దట్ పర్టికులర్ ట్యాబ్ వి కాంట్ ఏబుల్ టు లోడ్. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు. కరెక్ట్గా చూడండి, మనకి ఏంటంటే ఇక్కడ ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నిటికి సంబంధించిన హెడర్ డేటా మొత్తం అంతా కూడా మనకి ఫీల్డ్ లిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఫీల్డ్ లిస్ట్లో ఏమి ఉంటాయి, మనం ఏం మ్యాండేటరీ ఒక షీట్కి వచ్చి కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఏంటి, మనం కంపల్సరీ పాపులేట్ చేయవలసినవి, కంపల్సరీ పాస్ చేయవలసిన వాల్యూస్ అవి కంపల్సరీ అవి మ్యాండేటరీ ఫర్ షీట్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఈ మ్యాండేటరీ ఫర్ షీట్ అని మెన్షన్ చేసినవి మనం ప్రొవైడ్ చేయకపోతే కనుక అది లోడ్ అవ్వదు. ఓకేనా, అప్లోడ్ స్టేజ్లోనే ఫస్ట్ స్టేజ్లోనే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాంక్ మాస్టర్. ఇప్పుడు మీరు అంటారు మనకి యాక్చువల్ డేటా లేదు. ఓకే, మనం లోడ్ ఏ విధంగా చేస్తాం. ఓకేనా, మనం ఇప్పుడు క్లయింట్ లేదు, ఏం డేటా తీసుకోవాలో తెలియదు. ఓకేనా, మరి ఏ విధంగా మనం డేటా తీసుకుంటాం అంటే ఫర్ ఈవెన్ ఇన్ రియల్ టైంలో కూడా అది సినారియో, అది డిఫరెంట్ సినారియోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ చెప్తాను. ఇది టెంప్లెట్ అసలు ఏ విధంగా ఫిల్ చేస్తాం. ఇప్పుడు మన డేటా మీరు అసలు ఏ ఫిల్ చేయాలో కూడా తెలియదు మనకి. అసలు శాంపిల్ ఏ విధంగా మనకి దీంట్లో అప్లోడ్ చేసి మనం ఏ విధంగా లోడ్ చేయాలన్నది కూడా తెలియదు. మనం ప్రాక్టికల్ పరంగా ప్రాక్టీస్ సర్వర్లో చేస్తున్నాం కాబట్టి ఓకే, ప్రతి దానికి ప్రతి ఆబ్జెక్ట్కి మ్యాండేటరీ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ టేబుల్స్లో యాక్చువల్ మనం లోడ్ చేసిన డేటా ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది. ఓకే, అవి మీకు ఏదైనా సరే సపోజ్ చూడండి, నేను ఆల్రెడీ సపోజ్ బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ని లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్ టేబుల్ ఫర్ బ్యాంక్ మాస్టర్ అండ్ ఎస్ఐపిలో బ్యాంక్ మాస్టర్ అంటే మనం ఏదైతే బ్యాంక్ మాస్టర్ అనేది లోడ్ చేస్తున్నామో ఆ లోడ్ చేసిన డేటా మొత్తం ఏ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, మెయిన్ టేబుల్స్ ఫర్ బ్యాంక్ మాస్టర్ అండ్ ఎస్ఐపి. నువ్వు ఏదైతే డేటా ఈసీసీ నుంచి ఏదైతే సోర్స్ నుంచి నువ్వు తీసుకుని ఫైల్లో ఫిల్ చేసి ఆ డేటాను నువ్వు ఎప్పుడైతే లోడ్ చేస్తున్నావో ఆ లోడ్ అయ్యింది మొత్తం S/4HANAలోకి లోడ్ చేస్తున్నావో ఆ లోడ్ అయిన పార్ట్ అంతా కూడా పర్టికులర్గా కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఓకేనా, మెయిన్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది డేటా మొత్తం కూడా. ఓకేనా, ఆ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, మెయిన్ టేబుల్స్ ఫర్ బ్యాంక్ మాస్టర్ ఇన్ ఎస్ఐపి. ఓకే, చూడండి ఇక్కడ ద ప్రైమరీ టేబుల్ ఫర్ బ్యాంక్ మాస్టర్ డేటా ఇన్ ఎస్ఐపి ఇస్ బ్యాంక్. సో బిఎన్కే అనే టేబుల్లో నేను బ్యాంక్ మాస్టర్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ పాస్ చేయాలో ఏంటన్నది నాకు తెలియదు అని చెప్పాను మీకు. అంత తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఈ ప్రాక్టీస్ సర్వర్లో ఆల్రెడీ ఇన్బుల్ట్గా కొంచెం డేటా అన్నది మెయింటైన్ చేయడం జరిగింది. ఆ డేటాని రెఫరెన్స్గా తీసుకుని ఏదైతే డేటా మనకి ఉందో ఆ డేటాని నేను రెఫరెన్స్గా తీసుకుని మన టెంప్లెట్ అనేది ఫిల్ చేసుకుని లోడ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఈ టేబుల్స్ అన్నీ కూడా చూడాలంటే ఏంటి, దానికి ఒక టీ కోడ్ ఉంది, SE16N. చాలా టీ కోడ్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ ఫర్దర్గా మీకు అర్థమవుతాయి. ఓకే, మనం డేటా బేస్ లెవెల్లో ఉన్న డేటాని టేబుల్ లెవెల్లో ఉన్న డేటాని చూడాలి అంటే ఓకేనా, ఆ పేజ్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే SE16N ఈ టీ కోడ్ యూజ్ చేసుకుని మనం ఆ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, SE16N ఎంటర్. ఇక్కడ మీకు చూపించాను, ఇందాక క్రోమ్లోకి వెళ్ళి చూపించాను, మెయిన్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చుకొని మనం ఇక్కడ డేటాని చూడవచ్చు. BNKA బ్యాంక్ ఎంటర్.
ఓకే, ఇంక ఇవన్నీ క్రియేటెడ్ ఇవన్నీ వదిలేండి, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 2815 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ డేటాని మనం శాంపుల్గా తీసుకుని ఒక లోడ్ ఫైల్ రెడీ చేసి లోడ్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే టెక్నికల్ నేమ్స్ అన్నమాట. బ్యాంక్స్, బిఎన్కేఎల్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియదు లోపలికి వెళ్ళేంత వరకు కూడా. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్, క్లయింట్. ఓకేనా, చూడండి, బ్యాంక్, కంట్రీ ఆర్ రీజియన్ ఏమి ఇచ్చాడు? ఇది ఆర్ఎస్ అని చెప్పి ఏదో ఇచ్చారు ఇక్కడ మనకి. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి, బ్యాంక్, కంట్రీ ఆర్ రీజియన్. ఇంకా దీంట్లో మనం ఏదో నేర్చుకోవచ్చు. ఇంకో బుల్గారి ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం అన్ని కూడా కంట్రీ, రీజన్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఉంటే ఇండియన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బటన్లో ఇండియన్ ప్రెస్ అయిన ఉందా? ఇండియా ఉందా? సో ఇండియా ప్లేస్లో ఐఎన్ అనేది ఇవ్వాలి మనం. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇది మనం శాంపుల్గా తీసుకుని మనం టెంప్లెట్ ఫిల్ చేసి లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి బ్రదర్, బ్యాంక్, కంట్రీ ఆర్ రీజియన్కి. ఓకేనా, ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను? ఇక్కడ ఇండియా ఉంది కాబట్టి ఐఎన్ అని ఇస్తాను. నేను ఇండియా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ కీ. బ్యాంక్కి సంబంధించిన కీ అంటే మనకి దీంట్లో ఆర్ఎస్కి సంబంధించింది బ్యాంక్ కీ అనేది 004 అని చెప్పి ఇక్కడ లోడ్ చేయడం జరిగింది. అది మనం బ్యాంక్ కీ అనేది ఏ వాల్యూ అన్నా పాస్ చేయొచ్చు. అది చూద్దాం. ఇన్ దిస్ ఫీల్డ్ యూ స్పెసిఫై ద బ్యాంక్ కీ అండర్ విచ్ బ్యాంక్ డేటా ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు కంట్రీ ఆర్ రీజన్ ఇస్ స్టోర్డ్. ద లెంత్ ఆఫ్ ద బ్యాంక్ ఈస్ డిసైడెడ్ ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ కంట్రీ రీజన్ ఈజ్ డిఈ, లెంత్ ఆఫ్ ది బ్యాంక్ మస్ట్ బి లెంత్. అంటే లెంత్ అన్నది ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది బ్యాంక్ మస్ట్ హ్యావ్ లెంత్ 8కు మించి ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఓకే, బ్యాంక్ అనేది నేను ఇప్పుడు ఫర్ సపోజ్ 005 అని ఇస్తాను. చూద్దాం, బ్యాంక్ నేమ్ ఇప్పుడు ఇండియా అని ఇచ్చాను కాబట్టి ఇండియాలో మనకి ఆంధ్ర బ్యాంక్ అని ఉంటుంది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అని ఇస్తాను. ఆంధ్ర బ్యాంక్. ఓకే, నెక్స్ట్ రీజియన్, స్టేట్ కూడా ఏదన్నా ఇవన్నీ కూడా ఈ 3 మ్యాండేటరీ. నాకు ఈ 3 నేను ఫిల్ చేసుకుని లోడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, కానీ మీకు అర్థం అవటం కోసం ఇవి కూడా ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్ర ఇస్తున్నాను. హౌస్ నెంబర్ సంథింగ్ ఏదో ఇచ్చండి, 4-482. సిటీ అమలాపురం. బ్యాంక్ బ్రాంచ్ అమలాపురం. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీ కాదు. బ్యాంక్ నంబర్. ఓకే, ఈ రికార్డ్ ఒకసారి లోడ్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పిన మొత్తం డేటా అనేది, శాంపుల్ డేటా అనేది మీరు ఏ విధంగా తీసుకున్నారో యాక్చువల్గా రియల్ టైంలో మీ అందరికి కూడా డేటా అన్నది మీరు ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది ఈ ఫీల్డ్స్ బట్టి, ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మరి రెఫరెన్స్గా తీసుకొని మనం డేటా అన్నది ఫిల్ చేసుకుంటాం. ఓకేనా, ఎక్కడికి మనకి యాక్చువల్ డేటా లేదు కాబట్టి నేను ఏం చేశాను, ఆల్రెడీ శాంపుల్ డేటా ఏదైతే లోడ్ అయి ఉందో S4లో అదే డేటా తోటి నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, అదే నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది, టెంప్లెట్లో ఫిల్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది నేమ్ ఆఫ్ బ్యాంక్ అన్నాడు, ఆంధ్ర బ్యాంక్ అని ఇచ్చాం కదా. ఓకే, ఓకే, దెన్ ఇప్పుడు చూద్దాం లోడ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటన్నది చూద్దాం. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 2815. మనం లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కౌంట్ అన్నది పెరగాలి. ఓకేనా,
ఓకే. అప్పుడు బ్యాక్ వెళ్ళి స్ఫియర్లోకి వెళ్దాం. బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ని ఆల్రెడీ టెంప్లెట్ డౌన్లోడ్ చేసి ఆ టెంప్లెట్లో నువ్వు ఇప్పుడు డేటా అనేది ఫిల్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు అప్లోడ్ ఫైల్. సెకండ్ స్టెప్ వచ్చి అప్లోడ్ ఫైల్. చూడండి, అప్లోడ్. ఇక్కడ మీరు ఏ లొకేషన్ అయితే సేవ్ చేసుకున్నారో ఆ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. కృష్ణ సోర్స్ పర్సన్ సేవ్ చేసుకున్నాను నేను. ఇందులో సోర్స్ డేటా ఫర్ బ్యాంక్. ఓకే, ఇందులో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెక్ చేస్తుందంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేట్ ఫార్మెట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది ఇంకోటి చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ టు స్టేజింగ్ టేబుల్స్ అంటే మనకి ఎటువంటి మిస్టేక్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ అవడం జరిగింది. ఓకేనా? మనం మ్యాండేటరీ ఫిల్ చేయకపోయినా ఏదైనా యాజ్ పర్ ఎల్టెంసీ ప్రకారంగా డేటా అనేది నువ్వు ఫిల్ చేయకపోయినా ఇక్కడ వ్యాలిడేషన్లోనే మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఏం లేకపోయినా సరే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఫైల్ అనేది అప్లోడ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత స్టేజ్ ఏంటి? ప్రిపేర్ స్టేజింగ్ టేబుల్స్ అంటే బ్యాక్ ఎండ్లో మనకి టేబుల్స్ అనేది డేటా అన్నది స్టేజింగ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రిపేర్. ఇవన్నీ కూడా మనం మానిటరింగ్ ఉంది కదా ఇక్కడ ఇవన్నీ చూడండి, మ్యాపింగ్ టాస్క్, జాబ్ మేనేజ్మెంట్, ఇవన్నీ చెప్తాను. మనం ఇక్కడ చేస్తున్న టాస్క్ మొత్తం బ్యాక్ ఎండ్లో చూడాలంటే ఇక్కడ మానిటరింగ్లో ట్యాబ్లోకి వెళ్తే ఈ మానిటరింగ్లో మనకి బ్యాక్ ఎండ్లో చూపిస్తుంది డేటా మొత్తం. చూడండి, ఇక్కడ యాక్టివ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇంకా 0 కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా? ఇట్ విల్ టేక్స్ టైం. ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది అంటే 1 minute. ఇక్కడ ఎంత టైం పడుతుంది, ఎన్ని మినిట్స్లో మనకి లోడ్ అయ్యింది, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. చూసారా, కూడా ఇందాక యాక్టివ్ జాబ్స్ 0 for అని ఉంది. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది కాబట్టి 1 for అని వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, ప్రిపేర్ స్టేజింగ్ టేబుల్స్ అని స్టేజింగ్ టేబుల్స్ అనేది పార్ట్ కంప్లీట్ అయ్యింది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు మ్యాపింగ్ టాస్క్, మ్యాపింగ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్. ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ మనకి ఏ విధంగా ఓకే చేయాలంటే ఇంకా సింపుల్గా ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ను క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా మ్యాపింగ్ టాస్క్ అంటే ఏం లేదు, నువ్వు షీట్లో ఏదైతే ఫిల్ చేసి ఉన్నావో డేటా S/4HANAలో కూడా వాల్యూ సేమ్ ఉందా లేదా అన్నది దాని విధంగా మనకి మ్యాపింగ్ అన్నది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కంట్రీ కూడా నేను IN అని ఇచ్చాను, బ్యాంక్కి 005 అని ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇండియా ఇచ్చానా, ఇండియాకి మనం మ్యాప్ చేస్తాం అనమాట. S/4HANAకి మనం ఆటోమేటిక్గా మ్యాప్ అవుతుంది. కన్ఫర్మ్. ఓకే, రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చిందో, ఎర్రర్ ఏంటో చూద్దాం. మ్యాపింగ్ ఫర్ రీజనల్ కోడ్. ఆ రీజనల్ కోడ్ అనేది యాక్చువల్గా మనం దీంట్లో పాస్ చేయలేదు. అలా చూద్దాం. ఓకే, ఆంధ్ర అనే రీజియన్ మనకి ఇందులో కన్ఫిగర్ అయ్యి లేదు. ఓకే, సో చూద్దాం వద్దా. ఇక్కడ మనకి ఏమున్నాయి? కంట్రీ రీజన్ EFEL. ఓకేనా, నేను ఏదైతే పాస్ చేశానో కంట్రీ కోడ్, ఆ కంట్రీ కోడ్ అనేది దీంట్లో మనకి లేదు. సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?
అందుకు నాకు మ్యాపింగ్లో ఎర్రర్ వచ్చింది అక్కడ, అర్థమైందా? సో నేను మ్యాపింగ్ వాల్యూ ఏం పాస్ చేశాను, సోర్స్ రీజన్ ఆంధ్రాని పాస్ చేశాను. S4లో ఆంధ్ర అన్నది లేదు, ఓకేనా? ఆంధ్ర అన్నది లేకపోవటం వల్ల నాకు ఇక్కడ మ్యాపింగ్లో ఎర్రర్ వచ్చింది, స్టేటస్ ఎర్రర్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఏదో ఒక విధంగా మనం ప్రాక్టీస్ కాబట్టి ఏదో ఒక వాల్యూ అసైన్ చేసి నేను కన్ఫర్మ్ చేసేయచ్చు, ఓకేనా? కాకపోతే ఇప్పుడు అలా చేయటం ఎందుకు, యాజ్ మనకి దీంట్లో ఏదైతే ఉన్నాయో కంట్రీ రీజన్కి ఏదైతే ఉందో అవి తీసుకుందాం మనం. రాహులియా రీజియన్ అయ్యండి ఉందా, లేదు, ఓకే. సో ఇవే నాకు ఇప్పుడు ఎస్ఏపిలో ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయో, ఓకే, ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయో అవే నాకు అవైలబుల్లో ఉన్నాయి, ఓకే. నేను ఆంధ్ర ఏదైతే ఇచ్చానో అది ఆంధ్ర అన్నది నాకు ఇక్కడ అవైలబుల్లో లేదు, అందుకు ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసుకుని చేస్తా. రీజన్ ఇచ్చి ఫర్ సపోజ్ చెప్పాను కదా 04 అనే కోడ్ మనకి ఆంధ్రాలో లేదనమాట, కన్ఫర్మ్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ అయిందా? ఏమీ లేదు, నేను 004 రీజనల్ కోడ్ ఏదైతే ఇచ్చానో అది ఎస్ఏపిలో నాకు అవైలబుల్ లేదు కాబట్టి నాకు ఎర్రర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఏం చేశాను, మ్యాపింగ్ టాస్క్లో ఎర్రర్స్లోకి వెళ్ళి ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే S4కి సంబంధించిన కన్ఫిగరేషన్ అయిన రీజన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు చూపించడం జరిగింది. అదే అప్పుడు దాంట్లో ఉన్న ఒక వాల్యూ తీసుకొని నేను ఇచ్చిన దాంతో మ్యాప్ చేశాను. ఆ మ్యాప్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత అయ్యింది. చూసారు, ఇది ఒక ఎర్రర్. ఈ ఎర్రర్ ఎలా రిజాల్వ్ చేస్తానో చూసారు కదా మీరు. రియల్ టైంలో కూడా ఆ విధంగా ఎర్రర్ వస్తే కనుక మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాపింగ్ టాస్క్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సిమ్యులేషన్ ఇస్ థింగ్ బట్ బిఫోర్ ద మైగ్రేషన్ పార్ట్. అంటే యాక్చువల్ డేటా S4 HANAలోకి లోడ్ అయ్యే ముందు ఇంకేమన్నా ఎర్రర్స్ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా సిమ్యులేషన్స్లో మాకు వస్తాయి. సిమ్యులేషన్లో మనకి లోడ్ అయ్యిందంటే, సక్సెస్ అయ్యిందంటే మనకి ఆటోమేటిక్గా మైగ్రేషన్ కూడా సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒకటే టేబుల్ ఇచ్చాను కాబట్టి ఒకటే డేటా నేను లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను సెపరేట్గా మొత్తం మీద సెలెక్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు ఆప్షన్ నాకు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది, సిమ్యులేషన్లో అన్ని ఇన్స్టెన్సెస్ని సిమ్యులేట్ చేస్తావా, లేకపోతే ర్యాండమ్గా ఒక 500 మాత్రమే. ఫర్ సపోజ్ 1000 రికార్డ్స్ నేను సిమ్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, 1000 రికార్డ్స్ ఉన్నాయనుకో, దాంట్లో ర్యాండమ్గా 500 మాత్రమే నువ్వు లోడ్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్లోకి వెళ్తావు, ఓకే. లేదు, ర్యాండమ్ 10% అంటే స్టార్టింగ్ 10% ఆఫ్ డేటా మాత్రమే నువ్వు సిమ్యులేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్. ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. కస్టమ్ సెలెక్షన్ అంటే ఫర్ సపోజ్ 1000 రికార్డ్స్ ఉంటే ఆ 1000 రికార్డ్స్లో పర్టిక్యులర్గా ఏ రికార్డ్ నువ్వు లోడ్ చేద్దాం అనుకుంటున్నావు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కస్టమ్ సెలెక్షన్స్లోకి వెళ్తాం. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు ఆల్ ఇన్స్టెన్సెస్ నేను లోడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కస్టమ్ సెలెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు ఆల్ ఇన్స్టెన్సెస్, ఓకే, స్టార్ట్ సిమ్యులేషన్. ఇప్పుడు మానిటరింగ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. మీకు ఆ స్క్రీన్ ఈ స్క్రీన్ 2 స్క్రీన్లు ఓపెన్లో ఉండాలి. నేను ఒక దాంట్లో నాకు ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ స్క్రీన్లో నేను మానిటరింగ్ చూడాలనుకుంటే మీరు సింప్లీ ఇక్కడికి వెళ్ళి ఇది మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి, ఓకే. ఈ డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇందులో మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళండి. చాలా టైం తీసుకుంటుంది. చూసారా, ఇక్కడ సెపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది నేను. అంటే ఇది ఏదైతే ఉందో అదే కాపీ చేసి నెక్స్ట్ ట్యాబ్లో నేను ఓపెన్ చేశాను, ఓకే. ఇప్పుడు దీంట్లో మానిటరింగ్ పెట్టుకుని, ఓకే, దీంట్లో నేను ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ సిమ్యులేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, నాకు సిమ్యులేషన్ కంప్లీటెడ్, ఓకేనా. మానిటరింగ్ ట్యాబ్ సెపరేట్గా ఉంది నాకు.
మెయిన్ ట్యాబ్ సెపరేట్గా ఉంది. ఓకే, సిమ్యులేషన్ సక్సెస్ఫుల్గా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మైగ్రేట్. ఇక్కడ కూడా సేమ్ అన్ని ఇన్స్టెన్స్ని మైగ్రేట్ చేస్తారా మీరు? సేమ్ సిమ్యులేషన్లో ఎలా అయితే ఉందో ఆప్షన్, సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ క్లాస్లో మల్టిపుల్ రికార్డ్స్ తీసుకుని లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మైగ్రేట్, షార్ట్ మైగ్రేషన్. You are going to migrate, the migrate cannot be undone. Are you sure you want to continue? Yes. ఇదంతా అవుతుందో లేదో చెక్ చేయడానికి అలాగే మానిటరింగ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మైగ్రేట్ డేటా. ఇది మెయిన్ ట్యాబ్ నాకు, ఇదేమో మానిటరింగ్ ట్యాబ్. ఓకే, ఏమి లేదు, సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రతిదీ కూడా. ఓకే, ఫస్ట్ మనకి రియల్ టైంలో ఇంకో మైగ్రేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మైగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నువ్వు ఎక్కడైతే లోడ్ చేసావో ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఎస్ఏపిలో, ఓకే, ఇప్పుడు సేమ్ SC69లోకి వెళ్తే SC69 అనేది ఏంటి, టేబుల్ లెవెల్లో ఉన్న డేటానే మనం చెక్ చేయడానికి. ఓకే, SC69. నెక్స్ట్ విచ్ టేబుల్ డూ యూ వాంట్ టు చెక్? BNKA. ఓకేనా? BNKA టేబుల్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇందాక ఎన్ని ఉన్నాయి చూసారా? ఇందాక 815 ఉన్నాయి, ఇప్పుడు 816. అంటే ఒక రికార్డ్ మనం చేసిన డేటా అన్నది లోడ్ అవడం జరిగింది ఇప్పుడు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తుంటే దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, అంటే ఎవరో చాలా మంది చేసినవి ఉన్నాయి. పర్టికులర్గా నువ్వు చేసిన రికార్డ్ నువ్వు చూడాలి అనుకుంటే అప్పుడు ఎలాగా? ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి మీకు. క్రియేటెడ్ ఆన్, క్రియేటెడ్ బై. ఓకేనా? ఈ ఫిల్టర్ అప్లై చేసుకున్నాక క్రియేటెడ్ అని ఏ డేట్ని క్రియేట్ అయింది మనకి. ఓకేనా? అన్నిట్లోనే సేమ్ ఇవే టెక్నికల్ నేమ్స్ గట్రా ఉండవు, మనకి ఆబ్జెక్ట్ బట్టి చేంజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ ఫిల్టర్స్ అన్ని కూడా కొన్ని దాంట్లో క్రియేటెడ్ అనే ఆప్షన్ మనకి ఇవ్వడు, వేరే ఆప్షన్స్ ఉంటాయి. మన ఆబ్జెక్ట్ బట్టి మనకు అర్థమవుతుంది లోడ్ చేసిన తర్వాత రియల్ టైంలో. ఓకే, క్రియేటెడ్ ఆన్, క్రియేట్ని క్రియేట్ చేశాను నేను ఈరోజు 23rd. ఓకే, క్రియేటెడ్ బై, ఎవరు క్రియేట్ చేశారు? నా యూజర్ నేమ్ ఏంటి, BAN కదా, BANతో సెర్చ్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, ఈరోజు నేను BA అనే యూజరు, ఓకే, BA అనే యూజరు ఈ రోజున బ్యాంక్ మాస్టర్ అనే ఒక ఆబ్జెక్ట్, బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ ఒక రికార్డ్ మాత్రమే లోడ్ చేశాడు. ఆ రికార్డ్ అన్నది SAPలో స్టోర్ అయ్యి ఉంది నాకు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. నువ్వు ఏదైతే రికార్డ్ లోడ్ చేసావో ఆ రికార్డ్ అనేది నాకు ఇక్కడికి వచ్చింది. ఓకే, చూడండి ఇప్పుడు ఇంకో బ్యాంక్ రీజన్ ఇండియా ఇచ్చాను నేను. ఓకేనా? బ్యాంక్కి యాక్చువల్గా మన లోడ్ ఫైల్ ఇవ్వడం ఏం చేశాను, 004 అనేది ఇచ్చాను. సో ఇండియా అనే కంట్రీ రీజియన్కి 004 అనేది నాకు కన్ఫిగరేషన్ అయ్యి లేదు దీంట్లో. అందుకని నేను మ్యాపింగ్ టాస్క్లో ఏం చేశాను, అక్కడ ఇన్బుల్ట్గా అక్కడే చేంజ్ చేశాను, 004 కింద ఇచ్చేసాను అక్కడ. ఓకేనా? క్రియేటెడ్ అని ఏ రోజు క్రియేట్ అయ్యింది, క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, నేను ఇచ్చిన బ్యాంక్ నేమ్. ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. నువ్వు టెంప్లెట్లో ఇచ్చిన డేటా మొత్తం అంతా కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా లోడ్ అయ్యిందా లేదా. ఓకే, ఒక నా టెంప్లెట్ ఓపెన్ చేయండి ఒకసారి. సోర్స్ డేటా ఫర్ బ్యాంక్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకా బ్యాంక్ కంట్రీ రీజన్ అయ్యానే ఇచ్చాను, బ్యాంక్ అనేది 005. ఓకేనా? నేమ్ ఆఫ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్. ఓకే, నెక్స్ట్ స్టేట్ రీజియన్ ఆంధ్ర, స్టేట్ రీజియన్ ఆంధ్ర, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకో సిటీ అమలాపురం, సిటీ అమలాపురం. ఓకే, బ్యాంక్ బ్రాంచ్ అమలాపురం, బ్యాంక్ బ్రాంచ్ అమలాపురం. ఓకే, బ్యాంక్ నెంబర్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ 1234567 అని చెప్పి ఇచ్చాను, ఇంకా బ్యాంక్ నెంబర్. ఓకే, మనం ఇచ్చిన ప్రతి డేటా కూడా ఇక్కడ సేవ్ అయ్యిందా లేదా అన్నది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది బేసిక్, అంటే సింగిల్ టేబుల్ ఉన్న డేటా మాత్రమే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డేటా అనేది ఏ విధంగా తీసుకుంటారు, అసలు ఏ టేబుల్ నేమ్లోకి వెళ్ళి ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే మనకి దీనికి సంబంధించిన డేటా అన్నది మనకు లేదు. నువ్వు ఎలా తీసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి నీకు ఎలా తెలుస్తుంది? మనం ప్రాక్టీస్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు రియల్ టైంలో ఉంటే నీకు బిజినెస్ అనేది ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తుందో ఆ డేటా అన్నది నువ్వు ఇక్కడ ఫిల్ చేసుకుని లోడ్ చేస్తావు. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు డేటా అనేది ఏ విధంగా ఇస్తుంది, ఎవరు ఇస్తారు నీకు? ఓకేనా? అందుకు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మనకి ఏదైతే కన్ఫిగరేషన్స్లో మొత్తం లోడ్ అయ్యి ఉన్నాయో డేటాని, ఆ డేటాని మనం శాంపుల్గా తీసుకుని ఇక్కడ ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్న వాటిని శాంపుల్గా తీసుకుని ఆ డేటా అన్నది మనం లోడ్ చేస్తాం. ఓకేనా?
ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ ఉన్న డేటా నేను రెఫరెన్స్గా తీసుకున్నాను. ఇక్కడ ఉన్న డేటా నేను రెఫరెన్స్గా తీసుకొని లోడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అది ఇప్పుడు ఇక్కడ చూడండి. రేట్ ఇంకోటి చూపిస్తాను మీకు. రీజియన్ 05 చూసారా? ఇంకో రీజియన్ అన్నది నేను ఇందాక మీరు 004 బ్యాంక్ ఇచ్చానని చెప్పి మీకు చెప్పాను. అది కాదు ఇష్యూ. యాక్చువల్గా రీజియన్ ప్లేస్లో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? రీజియన్ అన్నది చూడండి. ఇన్ సమ్ కంట్రీస్ ఆర్ రీజన్స్ ద రీజన్ ఫార్మేట్ పార్ట్ ఆఫ్ ది అడ్రస్, ద మీనింగ్ డిపెండెన్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ రీజన్ ఇన్ సమ్ కంట్రీస్. ఓకేనా, టెక్స్ట్ లెంత్ వచ్చి 80 ఇచ్చాడు. ఇక్కడ ఏం చేసిందంటే యాక్చువల్గా మనకి రీజియన్ అన్నది S4లో ఆంధ్ర అని ఇచ్చాను నేను. ఆంధ్ర అన్న ఒక రీజియన్ అన్నది మనకి S4లో కాన్ఫిగర్ అయ్యి లేదు. అందువల్ల ఏం చేస్తుంది, నాకు మ్యాపింగ్ టాస్క్లో ఎర్రర్ వచ్చింది. ఓకేనా, అప్పుడు నేను ఏం చేశాను, ఆ మ్యాపింగ్ టాస్క్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ చేసి ఆ డ్రాప్ డౌన్లో చెక్ చేయడం జరిగింది. ఒక నిమిషం మీకు ఇది కూడా క్లారిటీగా చూపిస్తాను. మ్యాపింగ్ డన్ అయింది కదా 3. ఇంకో రీజనల్ కోడ్, దీంట్లో నాకు ఏమొచ్చింది, ఈ రీజియన్ ఏమని వచ్చింది, ఆంధ్ర అని ఇచ్చిన. సోర్స్ రీజన్ నేను ఆంధ్ర ఇచ్చాను. ఆంధ్ర అన్నది నాకు లేదు దీంట్లో. ఆంధ్ర అనేది యాక్చువల్గా ఇందులో లేదు. అందుకే నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఓకేనా, అప్పుడు దీంట్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ చేసుకుని దీంట్లో ఉన్న ఒక కంట్రీ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 05 అన్న సంథింగ్ ఏదో ఒక 05ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, అప్పుడు ఇక్కడ నాకు ఏమైంది, ఈ ఆంధ్ర అన్నది ఈ 05 తోటి మ్యాప్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సోర్స్ రీజన్ ఆంధ్ర అని ఇచ్చాను కదా, ఆంధ్ర అనేది ఇక్కడ లోడ్ అయ్యిందా, నాకు ఆంధ్ర అన్నది లోడ్ అవ్వాలి. చూడండి 05 అన్నది లోడ్ అయ్యింది. ఎందుకంటే యాక్చువల్గా నేను ఫైల్లో ఇక్కడ 05 అన్నది పాస్ చేయాలి. ఆంధ్ర అన్నది నాకు S4లో కన్ఫిగర్ అయ్యలేదు. అప్పుడు నేను ఏం చేశాను, ఫైల్లోకి వచ్చి ఫైల్లో చేంజెస్ చేయకుండా డైరెక్ట్ మ్యాపింగ్ టాస్క్లోనే చేంజెస్ చేసి లోడ్ చేశాను. ఓకేనా, అందుకు ఇక్కడ నాకు ఆటోమేటిక్గా 05 అన్నది తీసుకుంది, ఆంధ్ర అన్నది రాకుండా. ఓకే, నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందని నాకు అర్థమవుతుంది. ఓకే, ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోవద్దు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మ్యాండేటరీ జస్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్ సెక్షన్ కింద ఏం చేస్తారంటే ప్రాక్టీస్లో జస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే ఫిల్ చేసి ఒక్క రికార్డ్ లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయాలి LTMCలో, అంటే ఈ బ్యాంక్ ఎంట్రీ రీజన్ అనేది మనం వేరే మొత్తం రాంగ్ ఇచ్చి ఏ విధంగా మనం చెయ్యాలి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయాలి, ఎర్రర్స్ ఎలా చూడాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవి అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మైట్ బి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ క్లాస్లో మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను ఏదైతే చెప్పానో ఆబ్జెక్ట్ మాత్రమే తీసుకుని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేసి లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ SAPలోకి వెళ్ళి నేను ఏ విధంగా శాంపిల్ డేటా తీసుకున్నానో, ఏ విధంగా టెంప్లెట్ ఫిల్ చేశానో ఆ విధంగానే మీరు కూడా చేసుకుని లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా LTMC గురించి ఎర్రర్ హ్యాండ్లింగ్. ప్రజెంట్ అయితే మనకి మ్యాపింగ్ టాస్క్ దాంట్లోనే ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ క్లాస్లో వేరే విధంగా డేటా ఇచ్చి ఏ మ్యాక్సిమం ఎర్రర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అన్నది కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, అంతలోకి వీడియో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.